హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో ఒక కొత్త అర్నింగ్ వెబ్సైట్ గురించి అయితే తెలుసుకున్నాం. సో ఇందులో వచ్చేసి మనం రెఫర్ చేస్తూ మనీ ఏం చేసుకోవచ్చు అండ్ సెల్ఫ్గా డైలీ మనీ అని చేసుకోవచ్చు. సో ఈజీ టాస్క్ అయితే ఉంటుంది. వితిన్ 5 మినిట్స్లో వర్క్ అయితే అయిపోతుంది కాబట్టి సో సింపుల్గా 5 మినిట్స్ వర్క్ ఉంటుంది. అండ్ ఆ 5 మినిట్స్ వర్క్ చేస్తూ మీరు ఈజీగా మనీ అయితే అర్న్ చేసుకోవచ్చు. అండ్ ఈ వీడియోలో ఈ యాప్ యొక్క పేమెంట్ ప్రూఫ్ కూడా చూపిస్తాను. సో వీడియోని మాత్రం ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కంప్లీట్గా అయితే చూడండి. అప్పుడే మీకు టోటల్ ప్రాసెస్ అయితే అర్థమవుతుంది. అండ్ అంతకంటే ముందుగా ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ అయితే చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పైన క్లిక్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసేసేయండి. అండ్ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ నా కామెంట్ సెక్షన్లో అయితే అడగండి. డిస్క్రిప్షన్లో మీకు టెలిగ్రామ్ లింక్ అయితే ఇచ్చింటాను. సింపుల్గా అక్కడ వెళ్ళి మీ టెలిగ్రామ్లో జాయిన్ అయితే కావచ్చు. సో ఇందులో వచ్చేసి మీకు చిన్న చిన్న అప్డేట్స్ ఏమన్నా కానీ, పేమెంట్ ప్రూఫ్స్ ఏమన్నా కానీ, కొత్త అప్లికేషన్స్ ఏమన్నా కానీ పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చింటాను. సింపుల్గా అక్కడ వెళ్ళి మీరు జాయిన్ అయితే కండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చెప్పబోయే వెబ్సైట్ నేమ్ అయితే ఇక్కడ చూసుకోవచ్చు. sss.co అనేది వెబ్సైట్ నేము. సో దీనికి సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేసి ఉంటాను. సింపుల్గా దానిపైన అయితే క్లిక్ చేసేసేయండి. సో వన్స్ ఇక్కడ మీరు క్లిక్ చేసిన తర్వాత ఇలాంటి పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీ యొక్క మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. తర్వాత ఇక్కడ వెరిఫికేషన్ కోడ్ అంటే ఇక్కడ ఒక చిన్న క్యాప్చా అయితే కనిపిస్తుంది. సో ఈ క్యాప్చా ఇక్కడ ఎంటర్ చేయండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ గెట్ SMS కోడ్ పైన అయితే క్లిక్ చేసి మీరు ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చారో దానికి ఒక OTP అయితే వస్తుంది. OTP అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత మీ యొక్క లాగిన్ పాస్వర్డ్స్, ఇక్కడ కన్ఫర్మ్ పాస్వర్డ్స్ ఇవన్నీ మీరు సెట్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ప్లీజ్ ఎంటర్ ద ఇన్విటేషన్ కోడ్ దగ్గర మాన్యువల్గా ఒక కోడ్ అయితే వస్తుంది. సో రాకపోతే డిస్క్రిప్షన్లో ఒక కోడ్ అయితే ఇచ్చింటాను. సో ఆ కోడ్ ఇక్కడ ఎంటర్ చేసి రిజిస్టర్ పైన అయితే క్లిక్ చేసేసేయండి. సో దీంతో మీ యొక్క సైన్ అప్ ప్రాసెస్ అయితే కంప్లీట్ అయితే అవుతుంది. సో వన్స్ ఇక్కడ మీరు వెబ్సైట్ ఓపెన్ చేస్తే మనకు ఇలాంటి పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ కొన్ని మనకు ఆప్షన్స్ అయితే ఉన్నాయి. SSS, టాస్క్, VIP, ప్రాఫిట్, ఇన్వెస్ట్, మై అనే ఆప్షన్స్ అయితే ఉన్నాయి కదా. సో మైలో అయితే వచ్చేయండి. మైలో వచ్చేసిన తర్వాత మీ యొక్క బ్యాలెన్స్ అయితే ఇక్కడ నుంచి చెక్ అయితే చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో వచ్చే బెనిఫిట్స్ ఏంటి అండ్ టాస్క్ ఎలా కంప్లీట్ చేయాలి దాని గురించి అయితే తెలుసుకుందాం. సో టాస్క్ కంప్లీట్ చేసుకోవడానికి ఇక్కడ SS అనే ఆప్షన్ అయితే ఉంది కదా, హోమ్ ఆప్షన్. సో దీనిపైన అయితే క్లిక్ చేయండి. అండ్ దీనిపైన కింద స్క్రోల్ చేసి ఇక్కడ చూసుకోవచ్చు టాస్క్ హాల్ అని కొన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఫేస్బుక్ అండ్ యూట్యూబ్ అని కొన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయి. మీరు ఏదైనా సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను యూట్యూబ్ థంబ్ అని ఉంది కదా, సో దీనిపైన అయితే క్లిక్ చేస్తున్నా. దీనిపైన క్లిక్ చేసిన తర్వాత ఇందులో మనకు కొన్ని ఆప్షన్స్ అయితే కనిపిస్తుంటాయి. బ్రాంజ్, సిల్వర్, గోల్డ్, ప్లాటినం, బ్లాక్ గోల్డ్, డైమండ్, CO అని కొన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయి. సో బ్రాంజ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. అండ్ బ్రాంజ్ సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మీకు రిసీవ్ అయితే చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో రిసీవ్ చేసుకోవడానికి ఇక్కడ రిసీవ్ పైన అయితే క్లిక్ చేసేసేయండి. రిసీవ్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు టాస్క్ అయితే రిసీవ్ అయితే అవుతుంది. సో ఇలా మీరు డైలీ 3 టాస్క్ వరకు రిసీవ్ అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడ 3 టాస్క్ సక్సెస్ అయితే రిసీవ్ చేసుకున్నాం. ఇక్కడ 4th టాస్క్ రిసీవ్ చేసుకోవడానికి అది చూసుకోవచ్చు. టుడే టైమ్ హ్యావ్ రన్ అవుట్ అయితే వచ్చింది. సో డైలీ మనం 3 టాస్క్ అయితే కంప్లీట్ అయితే చేసుకోగలం. సో ఇక్కడ రిసీవ్ చేసుకున్న టాస్క్ని ఇక్కడ టాస్క్ ఆప్షన్లో అయితే వచ్చేయండి. సో ఇక్కడ టాస్క్ ఆప్షన్లో వచ్చేసిన తర్వాత ఇక్కడ మనకు డూయింగ్లో అయితే ఉంటాయి. సో దీన్ని మనం కంప్లీట్ అయితే చేసుకోవాలి. సో ఎలా కంప్లీట్ చేసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏదైతే టాస్క్ రిసీవ్ చేశారో సో దానిపైన అయితే క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ మీకు జంప్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. జంప్ పైన అయితే క్లిక్ చేసేసేయండి. అండ్ జంప్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఒక యూట్యూబ్ ఛానల్ అయితే వస్తుంది. సో దీన్ని మీరు సబ్స్క్రైబ్ చేసి ఇక్కడ లైక్ అయితే చేయండి. సో లైక్ చేసిన తర్వాత దీని యొక్క స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి. స్క్రీన్ షాట్ తీసుకున్న తర్వాత బ్యాక్ వెబ్సైట్లో అయితే చేయండి. మన వెబ్సైట్లో వచ్చేసిన తర్వాత దీని ఏదైతే మీరు స్క్రీన్ షాట్ తీసారో దీనిలో ఇక్కడ అప్లోడ్ అయితే చేయాల్సి వస్తుంది. సో సింపుల్గా మనం లైక్ చేసి మనం స్క్రీన్ షాట్ తీసి అప్లోడ్ అయితే చేయాల్సి వస్తుంది. సో ఇక్కడ అప్లోడింగ్ అయితే అయిన తర్వాత ఇక్కడ సబ్మిట్ కంప్లీటెడ్ టాస్క్ అనే ఆప్షన్ అయితే ఉంది. సో దీనిపైన అయితే క్లిక్ చేసేసేయండి. వన్స్ ఇక్కడ సబ్మిట్ చేసిన తర్వాత సక్సెస్ అయితే వచ్చింది. ఇక్కడ బ్యాక్ అయితే వచ్చింది. తర్వాత ఆడిట్లో అయితే వెళ్ళండి. ఆడిట్లో వెళ్ళిన తర్వాత ఇక్కడ మీరు ఏదైతే టాస్క్ ఇప్పుడు కంప్లీట్ చేస్తారో అది ఆడిటింగ్లో అయితే ఉంటుంది. సో ఇలా మీరు 3 టాస్క్ అయితే కంప్లీట్ చేసేసేయండి. వితిన్ 5 to 10 మినిట్స్లో మీకు ఏదైతే ఆడిటింగ్లో ఉండేదో అది కంప్లీట్ అయితే వచ్చేస్తుంది. సో నెక్స్ట్ ఇక్కడ రిమైనింగ్ 2 టాస్క్ కూడా కంప్లీట్ అయితే చేసేసాం. వన్స్ ఇక్కడ మీరు టాస్క్ అని కంప్లీట్ చేసిన తర్వాత ఆడిటింగ్లో అయితే వచ్చేసాయి. వితిన్ 5 to 10 మినిట్స్లో మీకు డైరెక్ట్గా కంప్లీట్ అయితే వస్తుంది. సో ఒక్కొక్క టాస్క్ వాల్యూ మనకు 8 రూపీస్ అయితే ఉంటుంది. సో 3 టాస్క్ కంప్లీట్ చేసినందుకు 24 రూపీస్ అయితే డైలీ అర్నింగ్ అయితే చేసుకోవచ్చు. సో వచ్చిన మనీ ఇక్కడ మై అనే ఆప్షన్ అయితే ఉంది. దీనిపైన అయితే క్లిక్ చేయండి. అండ్ ఇక్కడ డైరెక్ట్గా చూసుకోవచ్చు 24 రూపీస్ అయితే నాకు వచ్చేసింది. సో ఇక్కడ కంప్లీటెడ్లో అయితే వచ్చేసింది. ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చు ఇలా కంప్లీట్ అయితే వస్తుంది. డైరెక్ట్గా ఇక్కడ నుంచి మనం మనీ అయితే చెక్ చేసుకోవచ్చు. సో ఇలా మీరు 6 days 5 to 6 డేస్లో వర్క్ చేయండి. తర్వాత 150 రూపీస్ మినిమం రీడీమ్ అయితే ఉంటుంది. సో 150 రూపీస్ రీడీమ్ అయితే చేసుకోవచ్చు. సో ఇందులో మనం బెనిఫిట్స్ ఏంటి దాని గురించి అయితే తెలుసుకుందాం. సో VIP అయితే బై చేయకండి. సో ఫ్రీగా ప్లాన్ అయితే ఉంటుంది కాబట్టి ఫ్రీ ప్లాన్ అయితే యూజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ SS అనే ఆప్షన్ అయితే ఉంది. దీనిపైన అయితే క్లిక్ చేయండి. ఇక్కడ నుంచి మీ యొక్క టాస్క్ అయితే కంప్లీట్ అయితే చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బెనిఫిట్స్ గురించి అయితే తెలుసుకుందాం. VIP ఏరియా అనే ఆప్షన్ అయితే ఉంది. దీనిపైన అయితే క్లిక్ చేసి ఇందులో వచ్చేసి మనకు బ్రాంజ్ లెవెల్ అయితే ఉంటుంది. తర్వాత సిల్వర్ ఉంటుంది, గోల్డ్ ఉంటుంది అండ్ ప్లాటినం, బ్లాక్ గోల్డ్, డైమండ్, CO అనే ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో మీరు ఏం చేస్తారంటే సిల్వర్ కూడా ట్రై చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ గోల్డ్ వాల్యూ వచ్చేసి మనకు 3000 రూపీస్ అయితే ఉంటుంది. పర్ టాస్క్ మనకు 15 రూపీస్ అయితే ఉంటుంది. అండ్ మంత్లీ ఇన్కమ్ 4500 రూపీస్ అయితే వస్తుంది.
అండ్ ప్లాటినం యొక్క వాల్యూ ఇక్కడ చూసుకుంటే 6000 రూపీస్ అయితే ఉంటుంది. పర్ ఆర్డర్కి వచ్చేసి మనకు ఒక టాస్క్ కంప్లీట్ చేసినందుకు 16 రూపీస్. అండ్ మంత్లీ ఇన్కమ్ 9600 రూపీస్ వరకు ఉంటుందన్నమాట. సో ఇలా విఐపీ ఎక్స్చేంజ్ అయితే తీసుకోవచ్చు. సో మీరు ఏం చేస్తారంటే విఐపీ అయితే బై చేయకండి. సో ఏదైతే మనకు ఫ్రీగా వచ్చిందో సో అదే యూస్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ప్రాఫిట్లో ఇక్కడ చూసుకోవచ్చు మనం దీని యొక్క టాస్క్ రివార్డ్స్ అంటే మనం ఇన్విటేషన్ రివార్డ్స్ ఎలా క్లెయిమ్ చేసుకోగలం అనేది చెప్తాను చూడండి. ఇందులో వచ్చేసి మనకు పర్ రెఫర్ 50 రూపీస్ అయితే వస్తుంది. ఆ 50 రూపీస్ ఎలా వస్తుందో ఇక్కడ చూసుకోవచ్చు ఇన్కమ్ లెవెల్స్ కింద. సో బ్రాంజ్ లెవెల్లో సో 0 పైసా అయితే ఉంటుంది మనకు ఇన్కమ్ మన యొక్క రెఫర్స్ నుంచి ఏదైతే రాదు. సో బ్రాంజ్ లెవెల్లో అండ్ డైలీ టాస్క్ వచ్చేసి బ్రాంజ్ లెవెల్లో 3 టాస్క్ అయితే కంప్లీట్ చేసుకోగలం. దాని యొక్క వాల్యూ వచ్చేసి మనకు 24 రూపీస్ అయితే ఉంటుంది. సో మంత్లీ ఇన్కమ్ దీని యొక్క ఫ్రీగా యూజ్ చేసినందుకు మంత్లీ ఇన్కమ్ 720 రూపీస్ అయితే వస్తుంది. అండ్ సిల్వర్ ప్లాన్ ఎవరైతే తీసుకుంటారో సో దాని యొక్క ప్రైస్ 1000 రూపీస్. అండ్ అందులో వచ్చేసి మనం డైలీ 5 టాస్క్ వరకు కంప్లీట్ చేసుకోలేం. ఒక్కొక్క టాస్క్ వాల్యూ మనం 10 రూపీస్ అంటే డైలీ ఇన్కమ్ 50 రూపీస్ అండ్ మంత్లీ ఇన్కమ్ 1500 రూపీస్ అయితే ఉంటుంది. అండ్ గోల్డ్ వాల్యూ వచ్చేసి 3000 రూపీస్ ప్రైస్ అయితే ఉంటుంది. అండ్ డైలీ ఇందులో వచ్చేసి 10 టాస్క్ వరకు కంప్లీట్ చేసుకోగలం. ఒక్కొక్క టాస్క్ వాల్యూ వచ్చేసి మనకు 15 రూపీస్ అయితే ఉంటుంది. అండ్ డైలీ ఇన్కమ్ 150 రూపీస్ అయితే ఉంటుంది. టోటల్గా మనకు మంత్లీ ఇన్కమ్ 4500 రూపీస్ ఇక్కడ నుంచి క్లియర్గా చూసుకోవచ్చు ఇక్కడ నుంచి మీరు. అండ్ ఇక్కడ ఇన్కమ్ ఆఫ్ సబార్డినేట్స్ ఫస్ట్ రీఛార్జ్ అంటే మనకు రెఫర్ ప్రోగ్రామ్ ఇలా అయితే ఉంటుంది చెప్తాను చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకు సిల్వర్ ఏదైతే ఫ్రీ ప్లాన్ ఉందో సో అందులో వచ్చేసి మనకు 5% మాత్రం వస్తుంది. అండ్ లెవెల్ 1 ఏదైతే మీరు రెఫర్ చేసింటారో వేరే వాళ్ళకి రెఫర్ చేసింటారో అతను 300 కానీ ఒక రీఛార్జ్ అయితే చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ రీఛార్జ్ మీకు తర్వాత నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. మనకు రీఛార్జ్ అంటే ఏం లేదు, విఐపీ అయితే బై చేస్తే అది రీఛార్జ్ కింద అయితే వస్తుంది. సో మీరు ఎవరికైతే రెఫర్ చేసింటారో అతను విఐపీ తీసుకుంటే మీకు ఫస్ట్ లెవెల్ వచ్చినంటే మీరు డైరెక్ట్ సబార్డినేట్స్ అంటే తెలుస్తుంది కదా. సో మీ కింద మీ లింక్తో జాయిన్ అయిన వాళ్ళు ఫస్ట్ లెవెల్ అయితే ఉంటారు. సో వాళ్ళు రీఛార్జ్ చేశారనుకోండి మీకు 50 రూపీస్ అయితే ఇస్తారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ లెవెల్ 2 అంటే మీ కింద జాయిన్ అయిన వాళ్ళు వాళ్ళ కింద జాయిన్ చేయించిన వాళ్ళు కూడా రీఛార్జ్ చేసుకున్నా కానీ మీకు 50 రూపీస్ అయితే ఇస్తారు. సో అదే గోల్డ్ లెవెల్లో పర్చేస్ చేశారనుకోండి 150 రూపీస్ మీకు అయితే వస్తుంది. సో సెకండ్ లెవెల్ కూడా పర్చేస్ చేస్తే కూడా మీకు 150 రూపీస్ అయితే వస్తుంది. సో ఇక్కడ నుంచి మీరు సబార్డినేట్ రీఛార్జ్ అయితే చేసుకోవచ్చు. బట్ నేనైతే రికమెండ్ అయితే చేయటం లేదు, ఎలాంటి విఐపీ అయితే బై చేయకండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇన్వెస్ట్లో అయితే వెళ్ళకండి. సో ఇన్వెస్ట్ వెళ్తే మీకు ఏదైతే మీరు అన్ చేశారో సో ఇందులో వచ్చేసి మనం మనీ అయితే పెట్టాలి. సో బ్యాంక్లో ఎలా ఇన్వెస్ట్ చేస్తామో సో అలా ఇన్వెస్ట్ చేస్తే మనకు కొంత ఇంట్రెస్ట్ అయితే వస్తుందన్నమాట అంతే. సో దీన్ని మాత్రం ట్రై చేయకండి. అండ్ ఇక్కడ బ్యాక్ అయితే వచ్చేయండి. బ్యాక్ వచ్చేసిన తర్వాత ఇక్కడ మై అనే ఆప్షన్ అయితే ఉంది. సో దీనిపైన అయితే క్లిక్ చేస్తే మీ యొక్క అమౌంట్ అయితే ఇక్కడ నుంచి చెక్ చేసుకోవచ్చు. అండ్ మీ ఫ్రెండ్స్ ఇన్వైట్ చేసుకోవడానికి ఇక్కడ ఇన్వైట్ ఫ్రెండ్స్ అనే ఆప్షన్ అయితే ఉంది, దీనిపైన అయితే క్లిక్ చేయండి. అండ్ ఇక్కడ నుంచి మీ యొక్క రెఫర్ కోడ్ అయితే కనిపిస్తుంది, ఇక్కడ మీ యొక్క ఇన్విటేషన్ లింక్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ నుంచి మీ ఫ్రెండ్స్కి అయితే రెఫర్ అయితే చేసుకోవచ్చు. సో వాళ్ళు డైలీ టాస్క్ కంప్లీట్ చేస్తూ ఉంటే మీకు కొంత కమిషన్ అయితే వస్తుందన్నమాట. అండ్ వచ్చిన అమౌంట్ని ఎలా రిడీమ్ చేసుకోవాలంటే ఇక్కడ మై వ్యాలెట్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది, దీనిపైన అయితే క్లిక్ చేసేసేయండి. సో వన్స్ మీరు దీనిపైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు యూ హ్యాన్ సెట్ ద మనీ కోడ్ ఎట్ అనే ఆప్షన్ అయితే ఉంది. సో దీనిపైన కన్ఫర్మ్ పైన అయితే క్లిక్ చేయండి. అండ్ కన్ఫర్మ్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ బ్యాంక్ కార్డ్ అయితే ఉంది కదా, సో బ్యాంక్ కార్డ్ సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ మీ యొక్క నేమ్ అయితే ఇచ్చేసేసేయండి. ఆథెంటిక్ నౌ పైన క్లిక్ చేసి ఈ యొక్క నేమ్ అయితే ఇచ్చేసేసేయండి. వన్స్ నేమ్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ బ్యాక్ అయితే వచ్చేసిన తర్వాత బ్యాంక్ అకౌంట్ అయితే ఇచ్చేయండి. బ్యాంక్ నేమ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఐఎఫ్ఎస్సి కోడ్ అయితే ఇలా మీరు డీటెయిల్స్ అయితే సెట్ అయితే చేసుకోవచ్చు. సో మాన్యువల్గా పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ కూడా యాక్సెప్ట్ అయితే చేస్తుంది. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ అయితే ఇవ్వచ్చు, మీరు బ్యాంక్ నేమ్ దగ్గర పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ అని ఇవ్వండి. సో ఇవన్నీ డీటెయిల్స్ అన్ని సబ్మిట్ చేసిన తర్వాత యాడ్ ఇట్ నౌ పైన అయితే క్లిక్ చేసేసేయండి. వన్స్ ఇక్కడ మీరు బ్యాంక్ డీటెయిల్స్ అన్ని సబ్మిట్ చేసిన తర్వాత ఇక్కడ ఫండ్ పాస్వర్డ్లో అయితే వచ్చేయండి. ఫండ్ పాస్వర్డ్ క్రియేట్ చేసిన తర్వాత మీరు ఏదైతే విత్డ్రా చేసేటప్పుడు ఒక పాస్వర్డ్ అయితే అడుగుతుంది కదా, సో ఆ పాస్వర్డ్ ఇక్కడ క్రియేట్ అయితే చేసుకోండి. ఒక కొత్తగా పాస్వర్డ్ అయితే క్రియేట్ చేసుకొని సబ్మిట్ పైన అయితే క్లిక్ చేసేసేయండి. సో ఇవన్నీ డీటెయిల్స్ సబ్మిట్ చేసిన తర్వాత బ్యాక్ అయితే వచ్చేయండి. వన్స్ ఇక్కడ మీ అకౌంట్లో 150 రూపీస్ రాగానే ఇక్కడ విత్డ్రాల్ పైన అయితే క్లిక్ చేయండి. విత్డ్రాల్ పైన క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క అమౌంట్ ఏదైతే బ్యాంక్ డీటెయిల్స్ అయితే సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఎంటర్ అమౌంట్ దగ్గర 150 రూపీస్ ఎంటర్ చేసి మీ యొక్క ఫండ్ పాస్వర్డ్ ఏదైతే ఉందో క్రియేట్ చేసింది సో ఆ ఫండ్ పాస్వర్డ్ ఇచ్చేసి సబ్మిట్ పైన అయితే క్లిక్ చేసేసేయండి. సో విత్డ్రా చేసిన అమౌంట్ వితిన్ 24 to 48 అవర్స్లో అయితే వచ్చేస్తుంది. సో ఈ యాప్ యొక్క వెబ్సైట్ యొక్క పేమెంట్ ప్రూఫ్స్ అయితే చూపిస్తాను. సో ఇక్కడ యూజర్స్ యొక్క పేమెంట్ ప్రూఫ్ ఇక్కడ చూసుకోవచ్చు 1588 రూపీస్ అయితే వచ్చింది. అండ్ ఇక్కడ వెబ్సైట్ నేమ్ కూడా క్లియర్గా చూసుకోండి, ceoss.co అయితే వచ్చింది. సో ఇక్కడ పెయిడ్ కూడా అయితే వచ్చింది. అండ్ ఇక్కడ కొన్ని పేమెంట్ ప్రూఫ్స్ అయితే ఉన్నాయి, ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. మీరు 100% పేమెంట్ అయితే ఇస్తుంది. సో ట్రై చేసే వాళ్ళు కంపల్సరీగా ట్రై అయితే చేయండి, మీరు 100% పేమెంట్ అయితే వస్తుంది. సో వితిన్ 5 to 6 days వర్క్ చేసి మీరు రిడీమ్ అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడ చూసుకుంటే ఇక్కడ క్లియర్గా చూసుకోండి, మీరు ఇక్కడ వెబ్సైట్ నేమ్ కూడా చూసుకోవచ్చు. సో 100% పేమెంట్ అయితే ఇస్తుంది కాబట్టి కంపల్సరీగా అయితే ట్రై చేయండి మీరు. సో ట్రై చేసే వాళ్ళు డిస్క్రిప్షన్లో మీకు లింక్ అయితే ఇచ్చింటాను, అక్కడ నుంచి మీరు ట్రై అయితే చేసుకోవచ్చు.
సో అలాగే మీకు లాస్ట్ వీడియోలో కొంతమందికి కాంటాక్ట్ అయితే 100 రూపీస్ పర్ రెఫర్ ఒక వెబ్సైట్ గురించి అయితే చెప్తానని చెప్పాను కదా. సో అది కూడా మనకు 100% పేమెంట్ అయితే వస్తుంది. కాంటాక్ట్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నాకు కాంటాక్ట్ అయితే కావచ్చు. సో కాంటాక్ట్ అయిన వాళ్ళు ఏం చేశారంటే, సో నేను మళ్ళీ మీరు రిజిస్టర్ అయిన తర్వాత టాస్క్ కంప్లీట్ చేయని చెప్తాను. సో టాస్క్ అయితే కంప్లీట్ చేయండి. సో టాస్క్ కంప్లీట్ చేసిన తర్వాత ఏం చేస్తున్నారంటే, కొంతమంది డైరెక్ట్ మళ్ళీ రీప్లే కూడా ఇవ్వటం లేదు. సో అది ఎందుకంటే మీరు తర్వాత రీప్లే ఇవ్వడానికి కొన్ని కండిషన్స్ అయితే ఉన్నాయి. మనకు రెఫర్ అమౌంట్ రావాలన్నా కానీ అండ్ మనకు పేమెంట్ రావాలన్నా కానీ కొన్ని కండిషన్స్ అయితే ఉన్నాయి. సో కండిషన్స్ చెప్దాం అనుకున్నా కానీ వాళ్ళు రీప్లై అయితే ఇవ్వటం లేదు. సో తర్వాత మళ్ళీ నాకే మెసేజ్ పెడుతున్నారు, రెఫర్ అమౌంట్ రావటం లేదు వర్స్ట్ యాప్ అని. సో వెయిట్ చేయండి నేను కండిషన్స్ చెప్పేంత వరకు. సో 100% పేమెంట్ కూడా ఇస్తుంది. పర్ రెఫర్కి మనకు 100 రూపీస్ అయితే వస్తుంది. సో మీకు 10 మెంబర్స్ రెఫర్ చేశారనుకోండి, డైలీ మీరు 1000 రూపీస్ వరకు కూడా అర్నింగ్ అయితే చేసుకోవచ్చు. సో ఆ వెబ్సైట్ యొక్క పేమెంట్ ప్రూఫ్ ఇక్కడ చూపిస్తాను చూడండి. సో ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చు నేను ఎన్నిసార్లు విత్డ్రా చేశాను అనేది. సో ఫస్ట్ టైం నేను 200 రూపీస్ రిడీమ్ చేస్తే 190 రూపీస్ అయితే వచ్చింది. టోటల్గా ఇక్కడ 1110 రిడీమ్ చేశాను. ఆ తర్వాత 400 రిడీమ్ చేశాను. ఇక్కడ 1500 రిడీమ్ అయితే చేసుకోండి. డేట్స్ కూడా చూసుకోవచ్చు. సో డైలీ రిడీమ్ అయితే చేసిన 100% పేమెంట్ అయితే ఇస్తుంది. సో పర్ రెఫర్కి 100 రూపీస్ అంటే మీ దగ్గర ఒక 10 మెంబర్స్ ఒక అకౌంట్ అయితే ఉంటుంది కంపల్సరీగా, మీ ఫ్రెండ్స్తో కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్తో కానీ. సో మీరు కావాలంటే ట్రై అయితే చేసుకోండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నాకు కాంటాక్ట్ అయితే కావచ్చు. 100% పేమెంట్ అయితే వస్తుంది. లిమిటెడ్ టైం కాబట్టి సో ఎప్పుడైనా ఎక్స్పైర్ అయితే కావచ్చు. సో ట్రై చేసేవాళ్ళు ట్రై అయితే చేయండి. సో నాకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ అయితే కావచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.